హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్ లో భాగంగా ఈ వీక్ లో కనిపించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఏ టాపిక్స్ డిస్కస్ చేద్దామని చూద్దాం. ఫస్ట్, థర్డ్ లాంచ్ ప్యాడ్. ఇది ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇస్రో కొత్తగా థర్డ్ లాంచ్ ప్యాడ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది ఎక్కడ, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. తర్వాత పే కమిషన్. సో రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ 8th పే కమిషన్ నోటిఫై చేసింది. పే కమిషన్ ఎలా కాన్స్టిట్యూట్ చేస్తారు, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పటి వరకు కాన్స్టిట్యూట్ అయిన కమిషన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత భారత్ రణభూమి దర్శన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్ చేసిన ఒక ఇనిషియేటివ్, దేన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని లాంచ్ చేస్తారని తెలుసుకుందాం. తర్వాత స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పెడెక్స్ మిషన్ అనేది రీసెంట్ గా సక్సెస్ఫుల్ అయింది, దాని గురించి తెలుసుకుందాం. న్యూ గ్లెన్ రాకెట్ అనేది ఎవరు లాంచ్ చేస్తారు, దాని యొక్క యూనిక్నెస్ ఏంటి, అలానే డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి, మనకు తెలిసిన ఆక్సిజన్ కాన్సెప్ట్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అలానే డిడిటి ఇది ఒక పెస్టిసైడ్, సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది. దాంతో పాటు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండిజినస్ గా సర్జికల్ టెలి రోబోటిక్ సర్జరీ జరిగిందనమాట. సో దాని గురించి తెలుసుకుందాం. రైట్, సో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి, థర్డ్ లాంచ్ ప్యాడ్. సో జనరల్ గా మనం రాకెట్ ని కానీ, లాంచ్ వెహికల్ ని కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ ని కానీ లాంచ్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ నే లాంచ్ ప్యాడ్ అంటాం. అంటే ఏరోప్లేన్ రన్వే మీద నుంచి ఎలా లిఫ్ట్ ఆఫ్ అవుతుందో సేమ్ అలానే మనకి ఇక్కడ రాకెట్ కానీ, స్పేస్ క్రాఫ్ట్ కానీ, లాంచ్ వెహికల్ అంటాం. ఈ మూడు సేమే. అవి ఎక్కడి నుంచి స్పేస్ లోకి లిఫ్ట్ ఆఫ్ అవుతాయో దాన్ని లాంచ్ ప్యాడ్ అంటాం. సో ఇప్పటి వరకు మనకి 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలో. సో మరో రెండింటికి కాకుండా ఇంకొక దాన్ని ఎందుకు డెవలప్ చేయాలనుకుంటోంది ఇస్రో, దాని యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇంతకు ముందు 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. సో మనం అన్ని మేజర్ లాంచెస్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తాం. సో అక్కడ మనకి 2 లాంచ్ ప్యాడ్స్ లో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఏమో పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఎస్ఎస్ఎల్వి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. తర్వాత సెకండ్ మనకి జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అలానే ఎల్విఎం లాంచ్ వెహికల్ మార్క్ 3 వేరియంట్స్ ని లాంచ్ చేయడానికి యూజ్ చేసే లాంచ్ ప్యాడ్. సో ఈ 2 లాంచ్ ప్యాడ్స్ ఆల్రెడీ ఆపరేషనల్ గా ఉన్నాయి. కానీ ఫ్యూచర్ లో మనం చాలా ఇంటర్ ప్లానెటరీ మిషన్స్, అంటే వేరే ప్లానెట్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు చాలా సుదీర్ఘంగా ట్రావెల్ చేసి చాలా పేలోడ్, ఫ్యూయల్ అన్ని తీసుకెళ్లి అది ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలి. అలాంటప్పుడు పేలోడ్ పెంచాల్సి ఉంటుంది. మరి ఆ పేలోడ్ విషయాన్ని సపోర్ట్ చేసినప్పుడు మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా హెవీ శాటిలైట్స్ కావాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రేపు ఫ్యూచర్ లో హ్యూమన్స్ ని మనం స్పేస్ లోకి పంపించడానికి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం ఖచ్చితంగా. మరి ఆ విషయంలో కూడా మనకు హెల్ప్ చేయడానికి థర్డ్ లాంచ్ ప్యాడ్ ని ఇస్రో ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎక్కడ అంటే సేమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో. రైట్, సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్టివ్స్ కనుక చూస్తే దేనికోసం లాంచ్ చేస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. మరి ఇదేంటి అంటే మనకి ఇప్పుడు పిఎస్ఎల్వి ఏమో కొంచెం తక్కువ వెయిట్ ఉన్న శాటిలైట్స్ ని పోలార్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి యూజ్ చేస్తున్నాం. జిఎస్ఎల్వి, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది కొంచెం హెవియర్ శాటిలైట్స్ ని ప్రవేశపెట్టడానికి యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఎల్విఎం అంటే మన ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ తో చేసిన లాంచ్ వెహికల్ లో మోర్ హెవియర్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికలే ఎన్జిఎల్వి. సో దీనికి రీసెంట్ గా యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎల్విఎం కంటే 3 times మోర్ పేలోడ్ ని క్యారీ చేస్తుంది, కానీ 1.5 times తక్కువ కాస్ట్ తో ఇది ఆపరేట్ అవ్వగలదు. దాని యొక్క స్పెషాలిటీ అది. రైట్, సో మరి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ తో పాటు ఆల్రెడీ మనం లాంచ్ చేస్తున్న LVM-3s కానీ, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ కి కానీ ఈ థర్డ్ లాంచ్ ప్యాడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అంటే మనం నెక్స్ట్ 25-30 years కండక్ట్ చేసే మిషన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ నుంచే లాంచ్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అనేది పిఎస్ఎల్వి అండ్ ఎస్ఎస్ఎల్విస్ కోసం డెవలప్ చేశారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో. సో దేని నుంచే మనం చంద్రయాన్ 1 కానీ ఇలాంటివన్నీ, మంగళయాన్, చంద్రయాన్ 1, ఆదిత్య L1 అన్ని ఇక్కడ నుంచే లాంచ్ చేసాం. తర్వాత సెకండ్ లాంచ్ ప్యాడ్ ఇది జిఎస్ఎల్వి అండ్ ఎల్విఎం లాంచ్ వెహికల్స్ కోసం డెవలప్ చేశారు. సో ఇక్కడ చంద్రయాన్ 3 రీసెంట్ గా కానీ, ఇప్పుడు అప్కమింగ్ మిషన్ అయిన గగన్యాన్ కానీ ఈ సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ గురించి తెలుసుకుంటే ఇది ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1971లో సౌండింగ్ రాకెట్ రోహిణి అనే దాన్ని ఫస్ట్ టైం ఇక్కడ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సౌండింగ్ రాకెట్స్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్ మెజర్మెంట్స్ కోసం లాంచ్ చేసే వెహికల్స్ ని కానీ, రాకెట్స్ ని కానీ సౌండింగ్ రాకెట్స్ అంటాం. అంటే అట్మాస్ఫియర్ మెజర్మెంట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఇక్కడ దీన్ని ఇనీషియల్ గా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనక ముందు శ్రీహరికోట రేంజ్ షార్ అనేవాళ్ళు. ఈ షార్ అనే నేమ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, కానీ తర్వాత మన సతీష్ ధావన్ అనే సైంటిస్ట్ పేరు మీద షార్ గా రీనేమ్ చేయడం జరిగింది. అంటే శ్రీహరికోట రేంజ్ ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు. రైట్, సో ఇది ఒక బేరియర్ ఐలాండ్. శ్రీహరికోట అనేది ఒక ఐలాండ్ ఎక్కడుంది, తిరుపతి కోస్ట్, ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉంది. సో ఇది
సెపరేట్స్ పులికాట్ లేక్ ని బే ఆఫ్ బెంగాల్ నుంచి సెపరేట్ చేస్తుంది. సో పులికాట్ లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బార్డర్ లో ఉంటుంది, రైట్. దెన్ మరి ఇక్కడే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఇది ఈస్ట్ కోస్ట్ అడ్వాంటేజ్ కలిగి ఉంది. ఈస్ట్ కోస్ట్ అంటే ఏంటి, జనరల్ గా మనకి ఈస్ట్ కోస్ట్ అంటే ఎర్త్ కూడా వెస్ట్ టు ఈస్ట్ మనకి మూవ్ అవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది లిఫ్ట్ లో ఈజీగా కనిపిస్తుంది అనమాట, మనం శాటిలైట్ లిఫ్ట్ లో. సో అంటే రాకెట్స్ అనేవి ఈస్ట్ వర్డ్ ఈజీగా మూవ్ అవుతాయి, ఎర్త్స్ రొటేషన్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది, ఎర్త్స్ వెలాసిటీ వల్ల ఎక్కువ పేలోడ్ ని కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలదు. దాంతో పాటు ఈక్వేటర్ కి దగ్గరగా ఉండడం, ఈక్వేటర్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఎర్త్స్ రొటేషన్ ఈక్వేటర్ దగ్గర మాక్సిమం ఉంటుంది, సో అది కూడా సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ అన్ఇన్హాబిటెడ్ ఏరియా ఎక్కువగా ఉంది, అంటే తక్కువ పాపులేషన్ ఉన్నారు, సో లార్జ్ ఏరియా మనం పూల్ చేయడం కానీ దాన్ని ఎక్విజిషన్ చేయడం కానీ చాలా ఈజీ అవుతుంది. దాంతో పాటు కోస్టల్ లొకేషన్, సో మనం ఏదైనా మిషన్ ని లాంచ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న స్టేజెస్ బర్న్అప్ అయిపోయి ఓషన్ పక్కనున్న బే ఆఫ్ బెంగాల్ పడిపోవడం వల్ల సేఫ్ గా లాంచెస్ చేయడం అనేది కానీ ఈజీ అవుతుంది కోస్టల్ లొకేషన్ వల్ల. సో ఇవన్నీ రీజన్స్ అనమాట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని చూస్ చేసుకోవడానికి. సో ఇనీషియల్ గా దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేక ముందు శ్రీహరికోట రేంజ్ అనేవాళ్ళు, కానీ 2002లో అంటే 1971 నుంచి 2002 వరకు దాన్ని శ్రీహరికోట రేంజ్ అన్నాం. తర్వాత సతీష్ ధావన్ గారి పేరు మీద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫార్మర్ ఇస్రో చైర్మన్ గారి నేమ్ మీద మార్చడం జరిగింది. సో ఇంతకు ముందు మనం విక్రమ్ సారాభాయ్ గారి గురించి కూడా డిస్కస్ చేసాం డిఫరెంట్ విజన్స్ లో. సో విక్రమ్ సారాభాయ్ గారు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్, ఆయన స్టార్ట్ చేసిన పాయింటే ఇది 1968లో. సో 40,000 acres ని ఆల్మోస్ట్ ఇక్కడ పూల్ చేసి ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ని బిల్డప్ చేశారు, రైట్. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, పే కమిషన్. సో రీసెంట్ గా 8th పే కమిషన్ ని యూనియన్ క్యాబినెట్ ఎస్టాబ్లిష్ చేసింది. అసలు పే కమిషన్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత ఇవ్వాలి, రిటైర్డ్ కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ పెన్షన్ సాలరీస్ ఎంత ఇవ్వాలి, బేసిక్ డిటర్మినెంట్స్ ఏంటి, వీటన్నిటిని ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి రికమెండ్ చేసే కమిషనే పే కమిషన్ అనమాట. సో ఇక్కడ ఏంటి, సాలరీస్ ఆఫ్ 50 lakh సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలవెన్సెస్ ఆఫ్ 65 lakh పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్. సో పే కమిషన్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసే బాడీ. మరి దేని కింద ఎస్టాబ్లిష్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, వెరీ ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మరి మెయిన్ జాబ్ ఏంటి, ఫేర్ కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం, డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ మనకి రిలీఫ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కూడా ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎలా పెంచాలి ఎంత పెంచాలి అనేది కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో పే అండ్ అలవెన్సెస్ రివ్యూ చేస్తుంది, స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చిన దాన్ని బట్టి మనం ఎలా మార్చాలి అని సజెషన్స్ ఇస్తారు. ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఎంప్లాయీస్ కి ఉండి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రాఫిటబుల్ గా ఉండేలా రికమెండేషన్స్ చేస్తారు. మరి ఫస్ట్ పే కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది అని అంటే 1946, బిఫోర్ ఇండిపెండెన్స్. సో అప్పుడు ఎవరి కింద ఫామ్ అయింది, శ్రీనివాస వరదాచార్య ఆయన కింద ఫస్ట్ పే కమిషన్ రికమెండ్ అయింది. సో రీసెంట్ గా 7th పే కమిషన్ ఫామ్ అయింది కదా, అది ఎప్పుడు అంటే 2014, అంటే 10 years తర్వాత మళ్ళీ ఫామ్ అయింది. ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 1st January 2016. మళ్ళీ వీరు ఏం రికమెండేషన్స్ చేశారు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని 57 గా పెట్టాలి, మినిమం వేజ్ అనేది మనకి 7,000 rupees నుంచి 18,000 పెంచారు. దాంతో పాటు మినిమం సాలరీ మాక్సిమం సాలరీ అనేది 2,50,000. ఇదంతా 7th పే కమిషన్ రికమెండేషన్స్. తర్వాత ఎక్స్పెండిచర్ అనేది 1 lakh crore నుంచి ఫైనాన్షియల్ ఇయర్ కి పెంచారనమాట. సో ఎక్స్పెండిచర్ ఇంక్రీసెస్ అనేది 1 lakh crore మినిమం ఫైనాన్షియల్ ఇయర్ 16-17 నుంచి పెరగడం జరిగింది. అంటే ఇంత మనం పెంచినాక మనకి ఇంత బర్డెన్ పడుతుంది అని అర్థం అనమాట, రైట్. సో దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, భారత్ రణభూమి దర్శన్. మరి ఈ టాపిక్ గురించి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మన రీసెంట్ టైమ్స్ లో వార్ కానీ కొంచెం టెన్షన్ ఉన్న ఏరియాస్, మన కంట్రీకి వేరే కంట్రీకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ జరిగిందో అలాంటి ఏరియాస్ లో టూరిజం ని ప్రమోట్ చేయడానికి భారత్ రణభూమి దర్శన్ అనే ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో భారత్ రణభూమి అంటే బ్యాటిల్ ఫీల్డ్స్ ని, కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రమోట్ చేయడం అనమాట. సో ఇక్కడ 77th ఆర్మీ డే స్పెషల్ గా దీన్ని లాంచ్ చేశారు. 77th ఆర్మీ డే అంటే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం, Jan 15, 2025 ని 77th ఆర్మీ డే గా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఇక్కడ మెయిన్ ఏంటి, బ్యాటిల్ ఫీల్డ్ అండ్ బార్డర్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి. సో మరి ఏంటి, ఇక్కడ ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేసి దాంట్లో మనకి బ్యాటిల్ ఫీల్డ్స్ కానీ టూరిజం కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ గా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దెన్ మెయిన్ ఎయిమ్ ఏంటి, ప్రమోటింగ్ బ్యాటిల్ ఫీల్డ్ టూరిజం, తర్వాత బార్డర్ టూరిజం, అవేర్నెస్ అనేది ఇండియా మిలిటరీ ఎంత ప్రిపేర్డ్ గా ఉంది అని అవేర్నెస్ సిటిజన్స్ లో తీసుకురావడం కానీ, బార్డర్స్ లో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగే విధంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. మరి ఇది ఇంటర్నేషనల్ డొమైన్ లో మనకి డార్క్ టూరిజం అనే కాన్సెప్ట్ కూడా మనం వింటున్నాం రీసెంట్ టైమ్స్ లో.
డార్క్ టూరిజం అంటే కూడా సేమ్. సో రష్యా యుక్రెయిన్ వార్ లో ఎక్కడైతే మనకి డ్యామేజ్ జరిగి చాలా మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందో అలాంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లో టూరిజం ని ప్రమోట్ చేయడమే డార్క్ టూరిజం యొక్క కాన్సెప్ట్. సో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ కి. సో ఎప్పుడైనా బాధ ఉన్న ఆర్ సఫరింగ్ ని మనం ఎలా ఎంజాయ్ చేస్తాం టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ అనే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్ లో టూరిజం వల్ల ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ జరుగుతుంది అనే వాదన కూడా ఉంది, రైట్. దెన్ అసలు మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే టాపిక్ కి సంబంధించి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఎంత ఇంపార్టెంటో, ఏ ప్లేసెస్ ని దీంట్లో కవర్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. గాల్వెన్ వ్యాలీ. సో మనకి 2020లో చైనా అండ్ ఇండియా మధ్యలో ఘర్షణలు జరిగింది ఇక్కడ గాల్వెన్ వ్యాలీ, లడాక్ లో. దాని తర్వాత డోక్లామ్ అనేది ఒక ప్లాట్యూ రీజన్, 3 కంట్రీస్ ఇండియా, భూటాన్ అండ్ చైనా మధ్యలో ఉన్న ట్రై జంక్షన్ ని డోక్లామ్ ప్లాట్యూ అంటాం. సో అది మనకి ఇక్కడ కవర్ అయింది. దాంతో పాటు నాతులా పాస్ కానీ, ఎల్ఓసి పాకిస్తాన్ తో పాటు ఉన్న ఎల్ఓసి కానీ, ఎల్ఏసి చైనాతో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కానీ, ఇవన్నీ కూడా లాంగేవాలా, ఇవన్నీ కూడా మనకి 1962 ఇండియా చైనా వార్, 1971 ఇండియా పాకిస్తాన్ వార్ లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ ని దీంట్లో కవర్ చేసి ఇక్కడ టూరిజం ని ప్రమోట్ చేయడానికి లాంచ్ చేసింది భారత్ రణభూమి దర్శన్. సో మన దీంట్లో ఏంటి, వర్చువల్ టూర్స్ అంటే ఆన్లైన్ లోనే మనం కూర్చుని ఉన్న ప్లేస్ ని అక్కడ చూడొచ్చు. దాంతోపాటు ట్రావెల్ గైడెన్స్ ఇస్తారు ఫిజికల్ గా విజిట్ చేయాలనుకునే వాళ్ళకి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో పాటు ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఇండియా యొక్క గొప్పతనం తెలుసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్పెడెక్స్ మిషన్, స్పేస్ టాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఇదేంటి అంటే, సో మనం జనరల్ గా 2 శాటిలైట్స్ డిఫరెంట్ ఆర్బిట్ లో డిఫరెంట్ వెలాసిటీస్ ఆఫ్ స్పీడ్స్ తో వెళ్లే వాటిని ఒకటే ఆర్బిట్ లోకి తీసుకొచ్చి వాటి స్పీడ్స్ ని మాక్సిమైజ్ నుంచి మినిమైజ్ చేసి రెండింటిని కలిపేలా చేసే ఎక్స్పెరిమెంట్ ని డాకింగ్ అంటాం. సో దీనికి సంబంధించి ఇస్రో December 30th రోజు PSLV C60 మిషన్ ని కండక్ట్ చేసింది. దాంట్లో భాగంగా 2 శాటిలైట్స్ ని, చేజర్ ఒకటి, టార్గెట్, ఈ రెండింటిని మనం డిఫరెంట్ ఆర్బిట్స్ లో పెట్టాం. తర్వాత అవి 2 డిఫరెంట్ స్పీడ్స్ లో తిరుగుతూ మాన్యూవరింగ్ చేస్తూ తర్వాత ఏమైనా స్పీడ్స్ తగ్గించుకుంటూ దగ్గరికి రావడం స్టార్ట్ చేసాయి. మరి అలా దగ్గరకు వచ్చినవి Jan 16th 2025 డాక్ అవ్వడం జరిగింది. అంటే 2 కలిసాయి, ఒకటే స్పేస్ క్రాఫ్ట్ గా ఆటోనమస్ గా కలిసాయి. కలిసిన తర్వాత మళ్ళీ సేఫ్ గా అన్డాకింగ్ కూడా జరిగింది. సో అలా డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ని స్పేస్ లో కండక్ట్ చేసిన 4th కంట్రీగా ఇండియా రికార్డ్ అయింది. సో మన ఇంటర్స్టెల్లార్ మిషన్ లో అంటే మూవీలో కూడా ఇదే పర్టికులర్ ఈ ఎపిసోడ్ కానీ ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ని కానీ చూపిస్తారు. సో దాన్నే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇస్రో డెమాన్స్ట్రేట్ చేసింది. సో ఇక్కడ 16th January రోజు సక్సెస్ఫుల్ గా డాకింగ్ అనేది జరిగింది. మరి ఇక్కడ ఏ మిషన్ లో భాగంగా, PSLV C60 మిషన్ లో భాగంగా డాకింగ్ చేయడం, అన్డాకింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది ఒక శాటిలైట్ నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఉందా లేదా అని చూడటం, తర్వాత హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్ ని ఫ్యూచర్ లో కండక్ట్ చేయడానికి డాకింగ్ హెల్ప్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. మరి దీంట్లో మనం యూజ్ చేసిన శాటిలైట్స్ ఏంటి, చేజర్, STX-1 అండ్ STX-2 టార్గెట్, ఈ రెండింటిని. మరి 2 కూడా 220 kgs వెయిట్ ఉన్నాయి. సో వీటిని స్టెబిలిటీ అనేది వచ్చిందా లేదా, డాకింగ్ చేసిన తర్వాత అన్డాకింగ్ అయిన తర్వాత మరి అవి స్టేబుల్ గా ఉన్నాయా లేదా అని చూసి దాంతోపాటు ఎలక్ట్రిక్ పవర్ అనేది రెండింటి మధ్యలో ట్రాన్స్ఫర్ అయిందా లేదా, అలానే 2 years వరకు దీని ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్పెండెడ్ మనకి మినిమం ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైం, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సో హౌ దిస్ ఇస్ డన్, సో 2 డిఫరెంట్ ఆర్బిట్ లో ఉన్న వాటిని మనం అంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని తగ్గిస్తూ వచ్చారు. సో 15 meters కి తగ్గించారు, సో తర్వాత మనకి 3 meters కి తగ్గించారు. అలా డిక్రీజ్ అనేది చేస్తూ వచ్చి రెండింటిని డాక్ చేయడం జరిగింది. సో ఆటోమేటెడ్ డాకింగ్ చేశారు, తర్వాత సెన్సర్స్ ని కానీ వీటన్నిటిని వాడారు. పోస్ట్ డాకింగ్ కూడా పవర్ చెక్స్ ఎలా ఉన్నాయి, అది ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేది చెక్ చేశారు. మరి ఇక్కడ ఇప్పటివరకు అచీవ్ చేసిన కంట్రీస్ ఏంటి అంటే యుఎస్ అనేది జెమినీ ప్రోగ్రామ్ లో భాగంగా 1966 లోనే ఈ డాకింగ్ ని కండక్ట్ చేసింది. తర్వాత రష్యా సోయూజ్ మిషన్స్ లో భాగంగా డాకింగ్ ని డెమాన్స్ట్రేట్ చేసింది. చైనా అనేది తన ఓన్ స్పేస్ స్టేషన్ కాల్ టియాన్గాంగ్ డాకింగ్ అనేది చేసింది. సో ఇండియా ఇప్పుడు 4th కంట్రీ స్పెడెక్స్ మిషన్ తో 2025 January 16th డాకింగ్ అనేది చేసింది, రైట్. దెన్ న్యూ గ్లెన్ రాకెట్. మరి ఇదేంటి అంటే మనకి ఈ మధ్య ప్రైవేట్ స్పేస్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువైపోయింది. సో దాంట్లో భాగంగా యుఎస్ లో బ్లూ ఆరిజిన్ అనే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ తన ఫస్ట్ కమర్షియల్ లాంచ్ ని చేసింది, దాని పేరే న్యూ గ్లెన్ రాకెట్. సో మరి బ్లూ ఆరిజిన్ అనేది ఎవరి కంపెనీ అంటే ఇది అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజాస్. సో మనకి అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజాస్ గారు 2000 year లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ చేశారు, దాని పేరే బ్లూ రింగ్ పాత్ ఫైండర్. ఇది శాటిలైట్ నేమ్, దాని లాంచ్ పేరు రాకెట్ ఏంటి అంటే న్యూ గ్లెన్ రాకెట్.
సో మరి దీని మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, రీయూజబిలిటీ. సో ఈ రాకెట్ అనేది రీయూజబుల్ అయ్యే విధంగా, అంటే ఇది అట్లాంటిక్ ఓషన్ లో మళ్ళీ వచ్చి సేఫ్ గా ల్యాండ్ అయింది. సో ఇది ఆల్రెడీ యుఎస్ లో ఉన్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ స్పేస్ ఎక్స్, అది ఎలాన్ మస్క్ ది, అది కాకుండా ఓలా అనేది కూడా ఉంది, దీనికి రైవల్ గా దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది బ్లూ ఆరిజిన్ యొక్క ఫస్ట్ మిషన్ అని చెప్పొచ్చు. దెన్ డార్క్ ఆక్సిజన్. అసలు డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి? సో మనకు ఓషన్స్ లో జనరల్ గా ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది మనం లోతుగా వెళ్లే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి పైన మాత్రమే సన్ లైట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ తో మనకు ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది. అక్కడ వరకే మనకు ఆక్సిజన్ ఉంటుంది అని ఒక బిలీఫ్ ఉంది. అంటే డీప్ ఓషన్ లో ఎప్పుడైతే సన్ లైట్ పెనిట్రేషన్ ఉండదో అక్కడ అసలు ఆక్సిజన్ అవైలబిలిటీ ఉండదు అనేది ఇప్పటి వరకు మనం అనుకున్నాం. కానీ అందుకోసం ఏంటి, జనరల్ గా డీప్ ఓషన్స్ కోసం వెళ్లే వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ని క్యారీ చేస్తారు. ఈవెన్ మనం మత్స్య 6000 మిషన్ లో కూడా మనం ఆక్సిజన్ బ్యాకప్స్ 96 అవర్స్ వాళ్ళకు ఉండే విధంగా ఎన్షోర్ చేస్తున్నాం, రైట్? సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డిఫరెంట్ మెటాలిక్ రాక్స్ మధ్యలో జరిగే ప్రాసెస్ వల్ల మనకి ఆ పర్టికులర్ రాక్స్ అనేవి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ని విడగొడుతున్నాయి అన్నమాట, రైట్? వాటర్ లో ఎలక్ట్రాలిసిస్ లాంటి ప్రాసెస్ జరగడం వల్ల హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సెపరేట్ అవ్వడం వల్ల ఆ ప్రాసెస్ లో ఫోటోసింథసిస్ లేకపోయినా కూడా ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు మీరు H2O బ్రేక్ చేస్తే మనకి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎలా డివైడ్ అవుతుందో ఇలా మనకు ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ లేకపోయినా కూడా రిలీజ్ అవుతుంది డీప్ ఓషన్ బెడ్ లో అని ఇప్పుడు ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మరి ఇది డీప్ ఓషన్ లో కూడా మనకి ఆక్సిజన్ ఉంది అని అంటే ఫ్యూచర్ లో చాలా హోప్ఫుల్ ఈవెంట్ అనమాట, రైట్? సన్ లైట్ కి సంబంధం లేకుండా మనకు కనిపిస్తోంది. సో మరి దీనివల్ల ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్ లో రేపు ఫ్యూచర్ లో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉందంటే లైఫ్ ఉంది అని తెలుసుకోవచ్చు. అలానే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఎంత పాసిబిలిటీ ఉందనేది కూడా తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత DDT, ఇది ఒక కెమికల్. మరి దీని గురించి న్యూస్ ఏంటి అంటే రీసెంట్ గా స్వీడన్ కి సంబంధించిన యూనివర్సిటీస్ ఈ DDT అప్లై చేసిన ఇన్ఫర్టైల్ సాయిల్ ని కంటామినేట్ చేసిన దాన్ని బయోచార్ వల్ల మిక్స్ చేసి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. మరి అసలు DDT అంటే ఏంటి, బయోచార్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది ఒక ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ మెటీరియల్ బయోచార్ అనేది. సో దీన్ని పొల్యూటెంట్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. సో టాక్సిన్ ని బీయింగ్ అబ్జార్బ్డ్ కాకుండా ఆర్గానిజమ్స్ దాన్ని అబ్జార్బ్ చేసుకోకుండా మనకి తగ్గించడానికి, దాని ఇంపాక్ట్ తగ్గించడానికి యూజ్ చేసే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ రెన్యూబుల్ సోర్స్ ఏంటి అంటే అది బయోకార్ అనమాట, రైట్? సో ఇది సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. మన DDT అంటే ఏంటి, ఇది ఒక కెమికల్ అండ్ ఫస్ట్ సింథసైజ్డ్ ఎప్పుడు చేశారు, 1874 లో, రైట్? సో మరి ఇది ఎఫెక్టివ్ పెస్ట్ కంట్రోల్. సో చాలా కంట్రీస్ లో మలేరియా, డెంగ్యూ లాంటివి ప్రివెంట్ అవ్వాలి అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే DDT స్ప్రేస్ చేస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో ఎక్కడైతే మస్కిటో బార్న్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ దీని యూసేజ్ ఎక్కువ ఉంది. మరి దీన్ని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ గా డిక్లేర్ చేశారు. మరి POP అనగానే మనకి ఏ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్ గుర్తు రావాలి, స్టాక్ హోమ్ కన్వెన్షన్. స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది మనకి 2001 లో సైన్ అయింది. బట్ అది కూడా ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇది US లో బ్యాన్ చేశారు 1972 లో. కానీ ఇండియాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇలాంటి కంట్రీస్ లో ఇంకా మలేరియల్ కానీ డెంగ్యూ లాంటి వాటి ప్రివలెన్స్ తగ్గించడానికి యూజ్ చేస్తున్నారు. హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్ అనేది సోల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ DDT ఇన్ ఇండియా, రైట్? సో దీన్ని స్ప్రేగా మనం వాడుతున్నాం. 8th టాపిక్ ఏంటి, ఇండియాలోనే ఫస్ట్ టైం ఇండిజినస్ సర్జికల్ టెలి రోబోటిక్స్ సర్జరీ అనేది చేశారు, రైట్? దాని పేరు ఏంటి అంటే SS1 మంత్ర. ఓకే, SS1 మంత్ర అనేది నేమ్. సో మన ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ డాక్టర్ ఒక చోట ఉండి పేషెంట్ ఒక చోట ఉండి ఆల్మోస్ట్ 200 to 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డాక్టర్ పేషెంట్ కూడా డాక్టర్ టెక్నాలజీ వల్ల రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వైస్ ఇస్తూ ఉంటే పేషెంట్ మీద సర్జరీ అనేది పెర్ఫార్మ్ అయింది అనమాట. సో ఫస్ట్ టైం అది జరిగింది. సో ఇక్కడ ఇండిజినస్ గా మనం చేసాం. మరి ఈ ప్రాసెస్ జరగాలి అని అంటే ఎవరు అప్రూవల్ ఇవ్వాలి, CDSCO ఇవ్వాలి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. సో మరి ఇక్కడ చూడండి SSI మంత్ర అనేది రోబోటిక్ సిస్టమ్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, కాంప్లెక్స్ సర్జికల్ థింగ్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. జెనెటికల్, ఓకే, జెనిటో అంటే మనకి జెనిటో యూరాలజికల్ అండ్ ఆంకాలజికల్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ని ఇది క్యూర్ చేస్తుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు, SSI లిమిటెడ్ అనేది డెవలప్ చేసింది. ఓన్లీ రోబోటిక్ సిస్టమ్ వరల్డ్ వైడ్ రెగ్యులేటరీ క్లియరెన్స్ అచీవ్ చేసిన ఫస్ట్ రోబోటిక్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. మరి రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇండియాలో ఎవరు ఇస్తారు, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఏదైనా డ్రగ్ ని మనం రిలీజ్ చేయాలన్నా, ఏదైనా ట్రీట్మెంట్ మెథడ్ ని కానీ డయాగ్నోసిస్ కిట్స్ ని కానీ మనం యూజ్ చేయాలి అన్నప్పుడు CDSCO మనకి అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇది తర్వాత మన బెనిఫిట్స్ ఏంటి,
ఆపరేషన్ టైం తగ్గుతోంది మనకి, రైట్? రోబోటిక్ పర్ఫార్మ్ చేయడం వల్ల బెటర్ అక్యురసీ ఉంటుంది. అలానే మినిమల్ ట్రామా, సో డాక్టర్ లేకపోవడం వల్ల సర్జరీ అనేది పెద్దగా భయం లేకుండా జరిగిపోతుంది. తర్వాత లోవర్ బ్లడ్ లాస్ అండ్ ఫాస్టర్ రికవరీ అండ్ రెడ్యూస్డ్ ఇన్ఫెక్షన్ తో పాటు బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద జాగ్రఫికల్ గ్యాప్స్ ఇన్ ద సర్జికల్ కేర్. అంటే మనకి సర్జికల్ గానీ సూపర్ స్పెషాలిటీస్ అన్ని చోట్ల యాక్సెసిబిలిటీ లేదు. సో అలాంటి ఏరియాస్ లో గ్యాప్ తగ్గించడానికి, టెలి సర్జరీస్ వాటిని ప్రమోట్ చేయడానికి, గ్లోబల్ గా ఇండియాని ఇలాంటి వాటికి ఒక హబ్ గా చేయడానికి కూడా ఈ సర్జరీ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఛాలెంజెస్ ఏంటి? వెరీ హై కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, దాంతో పాటు లేటెన్సీ టైం, అంటే టైం పడుతుంది సర్జరీ చేయడానికి కానీ, అండ్ రిక్వైరింగ్ గుడ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఇలాంటివి పర్ఫామ్ చేయగలం. అలానే పొటెన్షియల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్. Then practice question. Indian Space Research Organization has proposed constructing a third launch pad to enhance its satellite launch capabilities. Where is the proposed launch pad expected to be launched? మరి మనకి థర్డ్ లాంచ్ ప్యాడ్ ఎక్కడ డెవలప్ చేస్తున్నారని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ లో భాగంగా డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇనిషియేటివ్ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.